హస్తం పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంపై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఘాటు విమర్శలు చేస్తున్నా సరే తమకు ఏమీ పట్టనట్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. సీఎల్పీ మీటింగ్లలో ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు కనిపించడం లేదని రేవంత్ భావిస్తున్నారు. అందుకే విప్లను పిలిచి మరీ సీఎం క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచింది. అంటే ప్రభుత్వ కాలంలో సగం సమయం అయిపోయినట్లే. ఇక మిగిలింది సగం సమయమే. ఏం చేసినా ఈ 2.5 ఏళ్లలో మాత్రమే చేయాలి. దీంతో 2.5 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై పునఃసమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రక్షాళనపై దృష్టి పెట్టారట. ఈ 2.5 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం మినహా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాము అని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విస్తృత ప్రచారం చేయడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో ప్రచారంపై దృష్టి పెట్టారట సీఎం. ముఖ్యంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ పథకాలపై పెద్దగా ప్రచారం నిర్వహించడం లేదట. దీనికి తోడు బీజేపీ బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇవ్వకుండా తమకు ఏం పట్టినట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గైడ్ చేయవలసిన ప్రభుత్వ విప్లు ఏం చేస్తున్నారని మండిపడ్డారట సీఎం. ఇలా అయితే కుదరదు అనుకున్న సీఎం రేవంత్ రెడ్డి తానే రంగంలోకి దిగారు అని సమాచారం. ప్రభుత్వ విప్లతో ప్రత్యేకంగా భేటీ అయి వారికి దిశానిర్దేశం చేశారట. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి విమర్శకు ప్రభుత్వం దగ్గర సమాధానం తీసుకొని కౌంటర్ ఇవ్వవలసిన బాధ్యత విప్లదే అని సీఎం సూచించారట. ఇక నుంచి విమర్శలకు కౌంటర్ ఇవ్వడమే కాదు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించేలా విప్లు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అని ఆదేశించారట సీఎం. ఇక నుంచి విప్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పనితీరుపై నిఘా ఉంటుందని హెచ్చరించారట. పనితీరు మార్చుకోకుండా యథావిధిగా వ్యవహరించే ఎమ్మెల్యేలను మార్చేస్తాం అనే సంకేతాలు ఇచ్చారట సీఎం. అందరం కలిసి ప్రతిపక్షాలను ఎదుర్కొంటేనే నిలబడగలం. అలాంటిది కొందరు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దేనికి సంకేతమని విప్లను ప్రశ్నించారట సీఎం. ఆయా జిల్లాలలో జరిగే రాజకీయ పరిణామాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడేలా చూసే బాధ్యత విప్లదే అని తేల్చి చెప్పారట. ఇక నుంచి అన్ని విషయాలు తానే మానిటరింగ్ చేస్తా అని విప్లు ఇచ్చే రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటాను అని సీఎం చెప్పినట్లు సమాచారం.